Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ప్రీవియస్ వీడియోలో మన వ్యూవర్స్ రెండిటి మీద మాట్లాడమని చెప్పారు. ఒకటి వచ్చేసరికి పూజ చేసే ముందు విడిచిన బట్టలు ముట్టుకొని మళ్ళీ పూజ చేయచ్చా లేదా అని, అండ్ ఇంకొకటేమో డైట్ గురించి మాట్లాడండి అని. ఫస్ట్ నేను డైట్ గురించి చెప్తాను. నా ఉద్దేశం ప్రకారం అయితే హౌస్ వైఫ్స్ కానీ వర్కింగ్ విమెన్ కానీ చక్కగా బయటికి వెళ్ళి పని చేసుకున్నా, ఇంట్లో పని చేసుకున్నా, మన పనులు మనం చేసుకోవాల్సి వచ్చింది అని అంటే చక్కగా 3 పూట్ల హ్యాపీగా తిని పని చేసుకుంటే హెల్తీగా ఉంటాము అని అనిపిస్తుంది. హెల్తీగా తినమంటే చాలామంది షుగర్ కట్ చేసేస్తున్నాము, కార్బ్స్ కట్ చేసేస్తున్నాము, ప్రోటీన్ ఇంటేక్ పెంచేసుకున్నాము అని చెప్పి అంటూ ఉంటారు. అదైతే నేను టోటల్గా బిలీవ్ చేయను. ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా తింటేనే మనకి వంట పడుతుంది. ప్రోటీన్ ఎక్కువైపోయింది అనుకోండి, కొంతమందికి కాన్స్టిపేట్ అయిపోతారు. ఒకవేళ కార్బ్స్ ఎక్కువ తినేస్తే కొంతమందికి ఏంటంటే షుగర్ పెరిగిపోతుంది. ఎవరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు చక్కగా డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ఒక మంచి డైట్ ప్లాన్ అనేది ఫాలో అయితే బెటర్ అనిపిస్తుంది. జస్ట్ ఏదో సోషల్ మీడియాలో ఒకళ్ళు చెప్పారనో, లేకపోతే ఒక వీడియో చూసేసి, ఒక రీల్ చూసేసి చేసేది అసలు డైటే కాదు. ఇది అందరికీ వర్క్ అవ్వదు. సింపుల్ లాజిక్ అండి. హార్మోనల్ బ్యాలెన్స్, మెటాబాలిజం అనేవి 20స్లో, 30స్లో, 40స్లో డెఫినెట్గా ఒకేలాగా ఉండదు. డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే 30స్లో మన ఫేస్ ఒకలాగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే బాగా పెద్దరికం వస్తున్నట్టుండి చాలా బ్యూటిఫుల్గా ఉంటారు లేడీస్. 20స్లో ఉండే అందం వేరు. 40s తర్వాత వచ్చే ఒక గ్రేస్ ఉంటుంది అనమాట. అది ఇంకా బాగుంటుంది కొంతమందికి. ఏజ్ని బట్టి ఏదైనా ఉంటుందని చెప్పి నేనైతే బిలీవ్ చేస్తా అండి. అండ్ ఇంకొకటి, ఓట్స్ తినేసి సన్నబడిపోమని చెప్పడము, కార్బ్స్ తగ్గించేయమన్న, ప్రోటీన్ ఇంటేక్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా చేసుకోవచ్చు. ప్రోటీన్ అంటే మనం ఫుల్గా పెంచేసేసి అన్నం మొత్తం తగ్గించేస్తే అది అరిగే విధానం ఏంటి? దానికోసం చాలా వర్క్ చేయాలి. ఈ రోజుల్లో పిండి ఎవరు రుబ్బుతున్నారండి చేతితోటి? లైక్ మైల్స్ ఎవరు వాక్ చేస్తారు? నా ఫ్రెండ్ నిన్న చూపించా కదా కిచెన్, తనైతే అసలు రోజంతా నడుస్తూనే ఉంటుంది అనమాట. తను చాలా సన్నగా ఉంటుంది. అలా ఫుల్గా పని చేసుకునే వాళ్ళకి, ఇంట్లో మెయిడ్ లేదు, నేను మొత్తం పొద్దున్న సాయంత్రం దాకా వర్క్ చేసుకుంటున్నా అనే వాళ్ళకి ఆ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉన్నా సరే ఏదో ఒక విధంగా అరిగిపోతుంది. దానికి వాటర్ ఎక్కువ తాగాలి. కొంతమందికి ఏంటంటే డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఏది కూడా మనం గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పి నేనైతే అనుకుంటా. చక్కగా నాకైతే మా మమ్మీ ఎలా పెట్టిందో చిన్నప్పుడు అదే కంటిన్యూ చేస్తాను. కానీ ద థింగ్ ఈజ్, నేను వెయిట్ లాస్ అవ్వను. బికాజ్ నాకు గాల్ బ్లాడర్ రిమూవల్ జరిగింది, సర్జరీ జరిగింది. దానివల్ల ఏంటంటే ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవుతానే ఉంటారు. అది అవ్వకుండా చూసుకుంటున్నా. అండ్ 40స్లో ఆబ్వియస్లీ ఏంటంటే మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవన్నీ ఉంటాయి. నేను లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోయినా సరే కొంతమంది ఒంటి తీరైతే ఇట్లాగే ఉంటుంది. హెల్దీ ఫుడ్ అని అనగానే మళ్ళీ రా వెజిటబుల్స్ కూడా వస్తాయి. కొంతమంది తినమంటారు, కొంతమంది తినొద్దు అంటారు. ఏది నమ్మాలి అసలు? కొంతమంది అన్నమే తినవద్దని చెప్తున్నారు, కార్బ్సే వద్దన్నారు. కార్బ్స్ లేకపోతే నీరసం వస్తుందండి బాబు. ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి హ్యాపీగా ఒక ఎగ్, పన్నీర్, లేకపోతే గుగ్గిళ్ళు ఇలా ప్రోటీన్ కోసం తీసుకుంటూ చక్కగా బ్రౌన్ రైసో, వైట్ రైసో, మీకు ఏదో ఒకటి నచ్చింది, మిల్లెట్స్ కానీ అలా కార్బ్స్ కోసం తీసుకొని కొంచెం కూర, పప్పు, పెరుగు, పచ్చడి, నెయ్యి, ఊరగాయ, వడియాలు, ఇన్ని మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండగా మనం ఎందుకు ఊరికే సాలెడ్స్ మీద, లేకపోతే ఏదో కీన్వా అని చెప్పి వాటి మీద డిపెండ్ అవుతున్నామో నాకు తెలియదండి సీరియస్లీ. కీన్వా అవన్నీ తీసుకోవద్దని అనట్లా. మిల్లెట్స్ చాలా మంచి ఆప్షన్, తీసుకోవచ్చు మనం. కానీ అచ్చంగా అవే తింటున్నారు. అది వద్దు అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో నేనైతే లైక్ ఎవరికి ఏమి సజెస్ట్ చేయటం లేదు, ఇది తప్పు అని అనట్లా చేసేవాళ్ళని. ఎవరిష్టం వాళ్ళది కదా. జస్ట్ దీని గురించి మాట్లాడమని అన్నారని నా ఒపీనియన్ వరకు షేర్ చేస్తున్నాను. అసలు ముందు సోషల్ మీడియా చూసి వెంటనే అట్రాక్ట్ అవటము, ఇన్ఫ్లుయెన్స్ అవటము తగ్గించాము అని అంటే మనకి భయం పోతుంది. చాలామంది భయంతో చేస్తూ ఉంటారు. ఆ భయంతో చేసినా ఏది వంట పట్టదు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. సిద్ధుకి లంచ్ బాక్స్లో ఇవాళ మీల్ మేకర్ గ్రాన్యూల్స్ లాగా చేసి దాంతో రోల్ ప్రిపేర్ చేశాను. మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి అవి పఫ్ అయిన తర్వాత ఫిల్టర్ చేసేసి కోర్స్గా గ్రైండ్ చేసాం. గ్రాన్యూల్స్ లాగా అవుతాయి కదా, అవి పక్కన పెట్టేసుకొని ఒక పక్కన ఆనియన్, క్యాప్సికమ్ అండ్ కొన్ని స్పైసెస్ అవన్నీ యాడ్ చేసి, కావాల్సిన స్పైసెస్ లైక్ ధనియా, జీరా అండ్ కారము, ఉప్పు, గరం మసాలా,
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకొని ఈ సోయా గ్రాన్యూల్స్ లాగా ప్రిపేర్ చేశా కదా, అవి యాడ్ చేసేసి ఒక కర్రీ లాగా ప్రిపేర్ చేశాను. అందులో ఇంకా మీరు ఏదైనా వెజిటబుల్ కావాలంటే వేసుకోవచ్చు, లైక్ పన్నీర్, మష్రూమ్స్ అని చెప్పి. సో ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. అదంతా కర్రీలా ప్రిపేర్ చేసి కొద్దిగా చపాతీ మీద మైనీస్ అప్లై చేసా, దాని మీద కర్రీ పెట్టేసి రోల్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్కి ఏమో స్క్రాంబుల్డ్ ఎగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోనేమో పాలు అండ్ 2 ఎగ్స్ స్క్రాంబుల్ చేసి ఇచ్చేసాను సిద్ధుకి. ఆఫ్టర్నూన్ ఏమో రోల్ పెట్టాను, దాంతోపాటు కొద్దిగా బటర్ మిల్క్ కూడా ప్యాక్ చేశాను. బటర్ మిల్క్లో బోల్డ్ అని ప్రోబయోటిక్స్ ఉంటాయి, మన సమ్మర్లో తాగితే చలవ అండ్ అట్లాగే గట్ హెల్త్కి చాలా చాలా మంచిది. బటర్ మిల్క్ అనేసరికి నాదొక చిన్న అబ్జర్వేషన్ ఉందండి, అది ఇప్పుడు షేర్ చేస్తాను. మేము చెన్నైలో ఉంటాం కదా, ఎప్పుడన్నా నేను విజయవాడ వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ రోజులు ఉంటాను. ఇంట్లో పెరుగు ఉండదు కదా వచ్చేసరికి, సో బయట ఎప్పుడైనా పెరుగు తీసుకొచ్చి మన కాచిన పాలలో వేసి తోడు పెట్టాలి అని అంటే త్వరగా తోడుకోవట్లా. ఇది నా ఒక్కదాని ప్రాబ్లమే కాదు, మా ఫ్రెండ్ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనమాట. అసలు పెరుగులో ఏముంటుందండి, లైవ్ కల్చర్, అది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇది మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. అది లైక్ యాక్టివ్గా ఉన్నప్పుడే కదా మళ్ళీ మనం ఒక స్పూన్ పెరుగు తీసి పాలల్లో వేసినప్పుడు పాలు తోడుకోవాలి. కానీ ప్యాకెట్ పెరుగులో ఉన్న పెరుగుని తీసి పాలల్లో వేసి తోడుకోవట్లేదు. ఒక హ్యాట్సన్ తప్పించి మిగతా ఏది కూడా నాకు వర్క్ అవ్వట్లేదు అనమాట. అది ఎందుకు అనేది తెలియట్లా. నేను ఎన్ని బ్రాండ్స్ ట్రై చేశానో నాకైతే విసుగు వచ్చేసేసి నేను ఏం చేస్తున్నాను, ఇంకా ఊరెళ్ళే ముందు కొద్దిగా పెరుగు పులిసినా పర్వాలేదని చెప్పి ఫ్రీజ్ చేసేసుకొని వెళ్తున్నాను. సో దట్ వచ్చిన తర్వాత కాసేపు బయట పెడితే మళ్ళీ మామూలుగా మన రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది, అప్పుడు తోడు పెట్టుకోవచ్చు అని. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ అలా చేయకపోతే హ్యాట్సన్ కొనుక్కుంటున్నాను. నాకు తెలిసి ఏంటంటే విజయ పాలకి, సంగం డైరీకి ఈ ప్రాబ్లం ఉండదు. మేము అవి వాడాం కాబట్టి నాకు తెలుసు. ఇంకా అదర్ బ్రాండ్స్ ఏమన్నా సరే మీరు వాడుతుంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇంట్లో పాలల్లో కొద్దిగా పెరుగు వేసి చక్కగా అవి తోడుకుంటున్నాయా లేదా చూసి అప్పుడు ఆ ప్యాకెట్లు కొనుక్కోండి. లేదంటే కంప్లీట్లీ ప్రాసెస్డ్ అసలు అది. ఆ విషయం చెప్దామని ఇప్పుడు ఇదంతా కూడా నేను షేర్ చేశాను. నా కిచెన్లో ఇట్లా ట్రయల్ అండ్ ఎర్రర్స్ నేను బోల్డ్ అని చేశాను అనమాట ఈ పెరుగు ప్యాకెట్ల మీద. చాలా వరకు నేను ఫెయిల్ అయ్యాను, అందుకని ఇంక అప్పటి నుండి 90% అసలు కొనటం మానేసా. ఒకవేళ కొనాలి, ఎమర్జెన్సీలో తెచ్చుకోవాలి అని అంటే జస్ట్ ఒక ప్యాకెట్ తెచ్చుకోవటము, అప్పటికప్పుడు ఏదైనా బిర్యానీలో లేకపోతే తందూరి చికెన్, ఇవి మష్రూమ్ మసాలా అని చెప్పి కుర్మా కర్రీస్ అవి చేస్తూ ఉంటాం కదా, సో వాటికి మ్యారినేటింగ్కి యూజ్ చేస్తున్నాను అంతే. సో అదండి నా పెరుగు స్టోరీ. అనుకోకుండా ఇది నాకు గుర్తొచ్చింది అనమాట. అసలైతే ఇది ఎప్పుడో షేర్ చేయాల్సింది, బట్ పట్టించుకోలే నేను కూడా, ఎందుకంటే మేము పాలు పోయించుకుంటాము అండ్ పెరుగు కూడా నేను దాంతోనే చేస్తాను కదా, నాకు ఆ ధ్యాస రాలేదు. బట్ పెరుగు ప్యాకెట్లతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వరకు మనకి పాలు మంచివి కాదు ప్యాకెట్స్ అని అంటున్నారు, కానీ బట్ పెరుగుతో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు చూసారా నిన్న చెన్నైలో ఎంత పెద్ద వర్షం పడిందో తెలుసా. మొత్తం మా బట్టలన్నీ తడిచిపోయాయి అనమాట, టెర్రస్లో ఆరబెట్టినవి. ఇంకా అట్లాగే వదిలేసాం ఆ రోజంతా. కానీ బాగుంది, వెదర్ అయితే చల్లబడిపోయింది ఒకేసారి. మార్నింగ్ ట్రాష్ పికప్ చేసుకోవడానికని చిన్న ఆటో లాగా వస్తుంది అనమాట మా సందులోకి. దానికోసమని కిందకి వెళ్ళినప్పుడు ఈ పూలు కనిపించాయి. పార్కింగ్లో నేను కొన్ని మొక్కలు పెట్టుకున్నా కదా, అసలు భలే వచ్చాయి అన్నమాట పూలు. మధ్యలో ఏం చేశానంటే అమ్మ వాళ్ళు వచ్చిన దగ్గర నుండి కూడా కొద్దిగా పాలు ఎక్కువ తీసుకుంటున్నాం కదా, దానివలన ఈ మీగడ కలెక్ట్ చేయటము, మజ్జిగ అవన్నీ కూడా ఎక్కువ వచ్చాయన్నమాట బటర్ ఎక్స్ట్రాక్ట్ చేశాక. వాటికి కొద్దిగా బెల్లం యాడ్ చేసి ఫర్మెంట్ చేసేసి చక్కగా మొక్కలకి ఇచ్చేసేవాళ్ళం. పూలు బాగా వస్తున్నాయి, మల్లెపూలు కూడా వస్తున్నాయి, కానీ అవి కోసేసుకుంటున్నారు ఎవరో ఒకళ్ళు రోజు. లివింగ్ రూమ్లో కుషన్ కవర్స్ అవన్నీ చేంజ్ చేస్తూ ఉంటా కదా అప్పుడప్పుడు, అంటే 3 monthsకి ఒకసారి అట్లా. డైనింగ్ టేబుల్ మీద కూడా ఈ టేబుల్ రన్నర్స్ అవి మారుస్తూ ఉంటాను. ఈసారి జెప్టోలో ఫ్యాబ్ ఇండియా వాళ్ళ టేబుల్ రన్నర్ ఉంది, అది ఆర్డర్ చేసా. నాకైతే ఎంత నచ్చిందంటే 799 పడింది. మెటీరియల్ బాగుంది, ప్రింట్ అయితే చాలా క్లాసీ లుక్ ఉంది, భలే ఉందన్నమాట. యూజువల్గా ఈ ప్రింట్స్ అవి నేను తక్కువ ప్రిఫర్ చేస్తాను.
అలాంటిది ఇది బాగా నచ్చింది నాకు. అండ్ ట్రే కూడా తీసుకున్నాను, అది వచ్చేసరికి ఎలిమెంటరీ నుండి సమ్ 1899 అయితే డిస్కౌంట్లో వచ్చిందనమాట. నాకు 1400 అలా పడింది. ఎలిమెంటరీ బ్రాండ్ ప్రోడక్ట్స్ చాలా రిచ్గా బాగుంటాయి అన్నమాట, నీట్గా ఫినిష్డ్ లుక్ ఉంటాయి, అందుకని అదొకటి తీసుకున్నాను. వర్షం పడుతుందని చెప్పి ఏదన్నా వేడిగా తాగాలి అని గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైం నేను షేర్ చేశాను టీ కర్రీ అనే బ్రాండ్ నుండి ఒక టీ తెప్పించాను అని. అది వచ్చేసరికి విమెన్ హెల్త్కి చాలా మంచిదంట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి హర్బ్స్ అన్నీ కలిపేసి ఒక టీ బ్యాగ్లో పెట్టించారు మనకి. కొద్దిగా తులసాకులు, సోంపు ఇవన్నీ కలిపేస్తే ఎలా ఉంటుంది టేస్ట్, అలా వస్తుంది. అది తాగుతున్నాను. యాక్చువల్గా అది నేను ఒక్కదాన్నే తాగుతా కాబట్టి మా హస్బెండ్కి ఏమో గ్రీన్ టీ బ్యాగ్స్ వేరే తీసుకొచ్చాను. తను కూడా ఎక్కువగానే గ్రీన్ టీ తాగుతారు. మా కజిన్ ఒకటి షేర్ చేసింది, మైగ్రేన్ ఉన్నవాళ్ళు లైక్ కంటిన్యూస్గా కొన్ని డేస్ పాటు అట్లీస్ట్ 3 cups ఆఫ్ గ్రీన్ టీ తీసుకుంటే మైగ్రేన్ నెమ్మదిగా తగ్గుతుందంట. మా కజిన్ ఐటీ జాబ్ చేస్తుంది. ఐటీ జాబ్ చేసేవాళ్ళు యూజువల్లీ తెలిసిందే కదండి, ఎక్కువ ఫోకస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, మొత్తం అంతా సిస్టమ్ మీదే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా స్ట్రెయిన్ అయిపోతాయి కళ్ళు. నేను ఇంకొకటి కూడా విన్నానండి, మైగ్రేన్ ఎందుకు వస్తుందంటే నెక్ మజిల్స్ స్ట్రెయిన్ అయినప్పుడు కూడా ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. హెడేక్ ఒకటి, మైగ్రేన్ ఇలాంటివన్నీ. మళ్ళీ హెడేక్ వేరు, మైగ్రేన్ వేరు. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను. మన పోస్చర్ కూర్చున్నప్పుడు సరిగ్గా లేకపోతే నెక్ మజిల్స్ బాగా స్ట్రెయిన్ అయిపోతాయి, దాని ద్వారా హెడేక్ వచ్చేస్తుంది ఫస్ట్, నెమ్మదిగా అది మైగ్రేన్ కింద టర్న్ అయిపోతుంది. సో ఇలా ఏదైనా ఫోన్ చూసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు అండ్ బాగా హైడ్రేటెడ్గా ఉంటే మైగ్రేన్ రాకుండా ఉంటుంది. మా హస్బెండ్కి ఏమో మైగ్రేన్ ఎప్పుడు వస్తుందంటే టైంకి తినకపోతే. సో అట్లాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. నాకు మైగ్రేన్ ఎప్పుడు వస్తుందంటే, మనం ఎప్పుడైనా నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ముందు కార్వి టెయిల్ లైట్స్ ఉంటాయి కదా, ఆ టెయిల్ లైట్ వల్ల కూడా ఆ ఫోకస్కి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రేగ్రెన్స్లు అనమాట, రకరకాల స్మెల్స్ నాకు పడనివి, వాటి వల్ల కూడా వచ్చేస్తుంది. మీ అందరితోటి మాట్లాడి చాలా రోజులు అయింది కదా, సో ఎప్పుడు ఐ థింక్ ఉగాది అప్పుడు అనుకుంటా కొంతసేపు మాట్లాడాను అంతే. ర్యాండమ్గా వీడియో షూట్ చేయటము ఇట్లాగే సరిపోతుంది. అండ్ మధ్యలో వీడియో సరిగ్గా పోస్ట్ చేయట్లేదు నేను. అంటే వీక్లీ 5 days చేసేదాన్ని ఈ మధ్య 4 days చేస్తున్నాను. ఒక రోజు అయితే మిస్ అవుతుంది, అంటే పర్టికులర్ డే అని కాదు, ఒక రోజు మిస్ అవుతుంది ర్యాండమ్గా. సో ఏదో ఒకటి పని ఉండబట్టే అవుతుందండి. హోప్ యూ అండర్స్టాండ్. రెగ్యులర్గా అయితే ఈ సమ్మర్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను అసలు సమ్మర్లో అంత యాక్టివ్గా లేను. సిద్ధుకి స్కూల్ లేదు అండ్ మేము కూడా వెకేషన్కి వెళ్ళిపోయాము. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే వాడు ఇంట్లో ఉంటాడు, సో ఏదో ఒకటి ఇంట్లో పనులు సరిపోతూ ఉంటాయి. వీడియో తీయడానికి మోటివేషన్ రావాలి అని అంటే ఖచ్చితంగా స్కూల్ ఉండాలన్నమాట. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే పొద్దున్నే ఒక రొటీన్ ఫాలో అవుతాము, పనులన్నీ ఆన్ టైం చేసేసుకుంటాం కదా, సో చక్కగా బాగుంటుంది. అంటే లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ నా కిచెన్ సన్ రైజ్ నుండి ఆ రోజు ఏం వంట చేశానో అన్నీ చూపిస్తూ ఉన్నాను. డైలీ వ్లాగ్ వల్లనేమో అండ్ సేమ్ ఓల్డ్ కిచెన్ చూపిస్తూ ఉంటాను కదా, సో వ్యూవర్స్ అయితే చాలామంది తగ్గిపోయారు. బట్ అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను. నాకు రెగ్యులర్ వ్యూవర్స్ అయితే అసలు ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా వీడియో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అసలు నేను అందుకైనా సరే ఆపకుండా ఈ సమ్మర్లో వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు మిస్ అయినా సరే మెసేజ్ చేస్తూ ఉంటారనమాట, మేము బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఫాలో అవుతున్నాము, అన్ని వీడియోస్ చూసేస్తున్నాము, ఒకేసారి పెట్టుకుందాం అని చెప్పి లైక్ బింజ్ వాచింగ్ లాగా అని చెప్తూ ఉంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా అసలు ఆ థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట, అంత సంతోషంగా అనిపిస్తుంది మీ మెసేజెస్ చూస్తుంటే. మీరేదో ఒక మెసేజ్ పెట్టారు, ఒక థ్యాంక్ యూ అని అలా కనిపిస్తుంది, కానీ రిసీవ్ చేసుకునే నాకు ఉంట చూసారా, నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత మీతో కొంతసేపు మాట్లాడి ఆ తర్వాత కొన్ని వీడియో క్లిప్స్ అవన్నీ షూట్ చేయాల్సినవి ఉన్నాయి. ఆ పని అంతా అయిపోయిన తర్వాత రైస్ని సోక్ చేసేసా, లంచ్ టైం అయిపోతుందని చెప్పి. అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా సరే బియ్యం నానబెడితే దాని మీద ఉన్న ఫైటిక్ యాసిడ్ పోతుంది. ఫైటిక్ యాసిడ్ వలన రైస్లో ఉండే మన ఎసెన్షియల్ మినరల్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి కదా,
కొన్ని బాడీ అబ్జార్బ్ చేసుకోకుండా అంటే చేసుకొనివ్వకుండా చేస్తుందన్నమాట. అందుకని పల్సెస్, సీరియల్స్, నట్స్ ఏవైనా సరే మనం ఫస్ట్ సోక్ చేసుకొని ఆ వాటర్ డిస్కార్డ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కుక్ చేసుకోవాలి. బియ్యము నానబెట్టేటప్పుడు ఫస్ట్ వాష్ చేస్తాం కదా, ఆ వాటర్ని ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేసిన. వింటర్లో అయితే వారానికి ఒకసారి చాలు, సమ్మర్లో అయితే 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వేస్తే సరిపోతుంది. మన వ్యూవర్ అడిగిన ఇంకొక క్వశ్చన్ అండి, విడిచిన బట్టలు ముట్టుకొని పూజ చేయొచ్చా అని అడిగారు. ఆ విడిచిన బట్టలు మనం ఎలా వాడామనేది చాలా ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు ఉన్న బట్టలు ఉంటాయి, లేదా డేట్ వచ్చినప్పుడు ఉన్న బట్టలు ఉంటాయి, లేకపోతే ఏదైనా కార్యక్రమానికి వెళ్ళొస్తూ ఉంటాం కదా, అలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినవి అయితే మాత్రం అవి ముట్టుకున్న తర్వాత పూజ చేయకపోవటమే బెటరు. ఇంకా మిగతా సమయాల్లో వాడిన బట్టల్ని ముట్టుకొని ఒకవేళ పూజ చేయాల్సి వచ్చింది అని అంటే దట్ ఈస్ టోటల్లీ అప్ టు యూ అండి. ఎందుకంటే నేనైతే ఏది ప్రత్యేకంగా చెప్పకూడదు మీకు, నేను ఇలా చేస్తున్నాను మీరు కూడా ఇలాగే చేయండి అని. ఎందుకంటే నా సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంటుంది. నేను రాత్రిపూట లోడ్ చేసి పెట్టేసుకుంటాను, మార్నింగ్ స్నానం చేయకుండానే ఒకవేళ సెకండ్ లోడ్ వేయాలంటే వేసేస్తాను. సో నేను చేసుకునే పద్ధతి అది. కొంతమంది ఏమో మడి కట్టుకొనే పనులన్నీ చేసుకుంటారు, అలాంటి వారు అసలు విడిచిన బట్టల జోలికి వెళ్ళరు. సిచ్యువేషన్ బట్టి ఏదన్నా సరే చేసుకుంటామో అని అనిపిస్తుందండి. సో నా సజెషన్ అయితే విడిచిన బట్టలు ముట్టుకోకపోవటమే బెటర్. ఒకవేళ మీరు ముట్టుకోవాల్సి వచ్చింది అని అంటే ఇంకా తర్వాత పూజ ఎవరికన్నా అప్పచెప్పేసేయండి, అది బెటర్ కదా. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.